హలో అందరికీ, వెల్కమ్ టు మాహి వ్లాగ్స్ 19. నేను ఈరోజు సింపుల్ స్టైల్లో నిమ్మకాయ చట్నీ చేస్తున్నానండి. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను నా స్టైల్లో చేస్తున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిద్దాం. సింపుల్ స్టైల్ చట్నీ అండి, సింపుల్లో చేస్తున్నాను. లైక్ చేసుకోండి. ఈ వేగాయి. ఇందులోనే ఇప్పుడు ముందుగానే ఒక 5 days ముందు కట్ చేసి ఉప్పు, పసుపు వేసుకొని మగ్గనిచ్చిన నిమ్మకాయ ముక్కలని వేసుకుందాం. వేసుకొని ఒక 2 నిమిషాలు కొంచెం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని సరిపడా వేసుకుందామండి, అంతే. మళ్ళీ ఎక్కువ అయితే బాగుండదు. ఇందులోనే కారం వేసుకోవాలి. పులుపుకి మెయింటైన్ చేసి అంత కారం వేసుకున్నాలి. వేసుకొని బాగా కలుపుకుందాం. నూనె కొంచెం ఎక్కువ కావాలండి. ఏదైనా పచ్చళ్ళు పెట్టేటప్పుడు నూనె కొంచెం బాగానే పడుతుంది కదండి. ఇందులో కొంచెం చేదు కనిపించకుండా కొంచెం బెల్లం వేసుకున్నానండి. మీకు బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు, పంచదార ఉంటే పంచదార కూడా వేసుకోవచ్చు. వేసుకొని కలిపి మూత మూసి ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. తర్వాత మళ్ళీ మూత తీసి మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత సర్వ్ చేసుకునేది. ఇంకా ఎంత బాగా కుదిరిందంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.